ఆషాఢ మాసంలో అమ్మవారికి ఆషాఢ మాసపు సారే ఇస్తారని ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆలయం ఈవో రామారావు తెలిపారు. 6వ అంతస్తులో ఆషాఢ మాసపు సారెకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ఆషాఢ సారే ఇచ్చిన వారికి అమ్మవారి దర్శనాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. సారే అనంతరం శాకంబరి ఉత్సవాలు ప్రముఖమని చెప్పారు. శాకంబరి ఉత్సవాలకు కావలసిన కూరగాయలు భక్తులు సమర్పించడానికి ముందుకు వస్తున్నారని చెప్పారు. నెల్లాళ్ళు కూడాను శాంతి సౌఖ్యంగా ఉండాలనే పవిత్ర సార కార్యక్రమం. ఎందుకంటే అమ్మవారు ఆమెకి సౌమంగళ్య ద్రవ్యాలు ఎంతైతే మనం సమర్పిస్తామో అంత సౌఖ్యంగా మనకి సౌభాగ్యాన్ని ఇస్తుంది అని చెప్పడం జరుగుతుంది పురాణాల్లో. అందువల్లే ఈ వారాహి నవరాత్రోత్సవ మాసమైనటువంటి ఆషాఢ మాసంలో మనం పవిత్ర సార కార్యక్రమం అత్యంత వైభవపేతంగా చేసుకోవడం జరుగుతున్నది. అందువల్ల దీంట్లో ఉపాసనాంగమైనటువంటిది కాబట్టి ఉపాసన కూడాను చేసి అమ్మవారికి శక్తి ప్రదానం చేయాలి అని, ఆ శక్తిని ధారాదత్తం చేస్తే తద్వారా లోకం సుభిక్షంగా ఉంటుంది అనేటటువంటి యొక్క దీని మీద ఈ వారాహి నవరాత్రాలు ఇక్కడే మన ఈ 6వ అంతస్తులో కలశ స్థాపన చేసి ఇక్కడ ఎట్లాగో ఉత్సవమూర్తిని మనం ఈ నెల్లాళ్ళు కూడాను ఇక్కడ పెడుతుంటాము. అందువల్ల ఇక్కడే జపతప అనుష్ఠానములు అన్నీ కూడాను జరుగుతాయి. అలాగే మూల విరాట్ దగ్గర కూడాను సంబంధితమైనటువంటి పూర్ణ దీక్ష కలిగినటువంటి అర్చక స్వాముల చేత లోపల ఉపాసనా మంత్రాలు అవి కూడాను చేయడం జరుగుతుంది. దీంతో పాటుగా చండీ హోమము, రుద్రహోమం కూడా విశేషంగా ఈ 10 రోజులు కూడాను జరుగుతాయి. ఈ కార్యక్రమాలు అన్నీ కూడాను 50 మంది భక్తులు అందరూ కూడాను ఈ మాసంలో కనుక అమ్మవారిని దర్శనం చేసుకుంటే ఆయురారోగ్య ఐశ్వర్యాలతో పాటు సకల సౌభాగ్యాలు సిద్ధిస్తాయి. వసంత నవరాత్రులు, వారాహి నవరాత్రులు, శరన్నవరాత్రులు అంటే దసరా పండుగ, అలాగే శ్యామలా నవరాత్రులని మాఘమాసంలోనూ విశేషంగా 4 సార్లు నవరాత్రి ఉత్సవాలను మనం జరుపుకుంటాం. ఇది అమ్మవారికి ప్రత్యేకం. అలాగా వసంత నవరాత్రులు అయిపోయినాయి. ఆషాఢ మాసంలో వారాహి నవరాత్రులను కూడా జరిపించాలని మా వైదిక కమిటీ ప్రధాన అర్చకులు అందరూ వేద పండితులు నిర్దేశించారు. మంచి జరుగుతుందనే ఉద్దేశంతో వారాహి అమ్మవారిని కూడా ఇక్కడ అనుష్ఠానం జరుగుతుంది. ఉపాసనా పరులైనటువంటి అర్చకులు వేద పండితులతో వారాహి ఉపాసనతో పాటుగా హోమం కూడా నిర్వహించబడుతుంది, హవనం కూడా నిర్వహించబడుతుంది. అలాగే చండీ పారాయణ మరి రుద్రహోమం కూడా ప్రత్యేకంగా జరుగుతాయి. ఇవి వారాహి నవరాత్రుల పరంగా. దీనికి సంబంధించి ఆలయంలోనే ఉపాసనాది కార్యక్రమాలు, ఇతర కార్యక్రమాలు నిర్వహింపబడతాయి. ఇది కూడా భక్తులందరికీ తెలియజేస్తున్నాం. అవి విశేషమైన రోజుల్లో వారాహి నవరాత్రుల్లో కూడా అమ్మవారికి విశేషమైనటువంటి ఉపాసనా కార్యక్రమాలను చేపట్టడం జరిగింది.